నమస్తే. టీడీపీతో జనసేన పొత్తులో ఉండకూడదు అని హరిరామ జోగయ్య గారు ఒక లేఖ రాశారని తెలిసింది. మరి ఆ లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది? అంటే ఈ పొత్తుల వల్ల ఆయనకు వచ్చిన నష్టం ఏంటి, జనసేనకు వచ్చిన నష్టం ఏమిటి అనేది మనకు వివరించడానికి అమరావతి జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు జనసేన టీడీపీతో కలిసి ఉండడం వల్ల వచ్చిన నష్టం ఏమిటి? అలాగే ఇప్పుడు హరిరామ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక లేఖ రాశారని తెలిసింది. అంటే పొత్తుల ఇలా ఉండకూడదు అని చెప్పేసి అని అన్నారు. అసలు ఏంటి ఆ వివరణ మీరు ఇవ్వాలి సార్. హరి గారు నమస్తే. హరిరామ జోగయ్య గారు నా బంధువు కాదులే, కానీ లేఖ నాకు రాస్తే నేను చెప్పేవాడిని సమాధానం. ఓకే. అంటే ఒక పవిత్రమైన యజ్ఞం జరుగుతున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న రాళ్ళు వేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. హరిరామ జోగయ్య గారికి మాత్రం రాష్ట్రం గురించి ఏం తెలుసు? అంటే సీఎం క్యాండిడేట్గా ఉంటేనే ఉంటేనే పొత్తులో ఉండాలి టీడీపీతో, లేకపోతే ఎవరు? హరిరామ జోగయ్య గారికి కావాలా సీఎం పదవి? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి కావాలా? పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవి కావాలని పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? హరిరామ జోగయ్య గారు చెప్పాలా? ఇది ఎన్నో లేక ఇది అది కాదు మేడం. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజలకు బాధ్యత పడాల్సిన రాజకీయ పార్టీలు ఎలా ఉండాలి, ఏం కావాలి కాదు, రాజకీయ పార్టీలకి ఎలా ఉండాలి, ప్రజలకి ఎలా భద్రత కల్పించాలి, అలా భద్రత కల్పించే రాజకీయ పార్టీలు 10 కాలాల పాటు బతుకుతాయి. లేకపోతే మొగ్గలో పుట్టి మొగ్గలోనే అంతమవుతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు. ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటుందని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి జైలు గోడల మధ్య బయటకు వచ్చి 600 ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలకూడదు, కలిసికట్టుగా మేము వెళ్లాల్సిందే, వెళ్తాం అని ప్రకటించారు. ఇంకా అభ్యంతరం ఏముంది మేడం? వాళ్ళ సీట్లు ఏమైనా కావాలంటే వాళ్ళు పెద్దోళ్ళు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. ఒకటి ఎక్కువ కావచ్చు, ఒకటి తక్కువ కావచ్చు. మధ్య నేను లేఖ రాసి, మీరు ఒక లేఖ ఇచ్చి, మీ కోరిక చెప్పి, నా కోరిక చెప్పి, ఇప్పుడు ఈ పొత్తు సక్సెస్ కోసం చేస్తున్నట్ట, మనం ఈ పొత్తుని చిట్టాలు చేద్దామని చెప్పి చేస్తున్నట్ట. మనం ఆలోచిద్దాం. మన పిల్లగాడికి పెళ్లి చేస్తున్నాం, మాట్లాడుకున్నాం, పెళ్ళికి వెళ్ళాలి, మధ్యన అది కావాలి, ఇది కావాలి అని అంటే అర్థం ఏంటి? వివాహం జరగాలనే వద్దనే? ఇవన్నీ ప్రజలకు తెలియదా? తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఎవరో పట్టించుకోరు. కాకపోతే హరిరామ జోగయ్య గారు అనేది ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధి. ఆయనకు ఆంధ్రప్రదేశ్లో ఆయన సామాజిక వర్గం మేలు కావాలనేది ఆయన కోరిక. అలా ఎవరికైనా ఉంటుంది, నాకు ఉంటుంది. నా సామాజిక వర్గానికి మేలు కావాలని, నా సామాజిక వర్గం రాజ్యాధికారంలో భాగం కావాలని నాకు ఉంటుంది, మీకు ఉంటుంది. ప్రతి కులానికి గౌరవం ఉంటుంది, ప్రతి కులం అభివృద్ధి చెందాలని ఉంటుంది, ప్రతి కులాల యోగక్షేమాలు చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ ప్రతినిధులకు ఉంటుంది, ఆ రాజకీయ పార్టీలకు ఉంటుంది. ఈ హరిరామ జోగయ్య మూలం నేను కాదు, కానీ తప్పనిసరిగా పొత్తు డిసైడ్ అయ్యింది, విఘ్నాలు లేకుండా ముందుకు పోవాలని చెప్పేసి మాలాంటి వాళ్ళం ఆశిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి సాదాసీదా నాయకుడు కాదు. ఏదో మనం ఒక చేతితో దోస్తే పడిపోయే పెట్ట కూడా కాదు, రెండో చేయి పెట్టినా కూడా పడిపోయే పెట్ట కూడా కాదు. జాగరూకతగా యుద్ధం చేయాలి. ఆయన దాదాపు 14 లక్షల ఓట్లను తీసేశాడు. 14 లక్షల ఓట్లను తీసేశాడు. 2,60,000 మంది వాలంటీర్ని సైన్యంలో పెట్టుకున్నాడు. కుటుంబానికి ఒక వాలంటీర్ని పెట్టి 50 మంది కుటుంబాల యొక్క జాబితా దగ్గర పెట్టుకున్నాడు. వాడు మస్తిష్కంలో ఎన్ని నరాలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. నరాలు ఎవడు ఓటేస్తాడో తెలుసు. కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది, రాజ్యాంగ వ్యవస్థలు చేతిలో ఉన్నాయి. నేనేం చెప్పింది కోర్టు? 144, 41 ఏ నోటీస్ ఇవ్వకోకుండా ఒక ఎమ్మెల్యేని, ఎంపీని మీరు అరెస్టర్ చేస్తారయ్యా అని అంటూ ఇటువంటి అధికారుల మీద చర్యలు తీసుకుంటే కానీ పరిస్థితి సద్దుమణుగుతుంది, పరిస్థితి కంట్రోల్లోకి వస్తుంది అంటుంది న్యాయస్థానమే. చూడండి, అంటే పోలీసులు వాళ్ళ చట్టాల వాళ్ళు కాలదన్నుతున్నారు, పాటించటం లేదని. ఎందుకు చేస్తున్నారు అలా? ముఖ్యమంత్రే కారణం. మనం గతంలో చెప్పాం కదా, ఐపీఎస్ వైసీపీ అయిందని.
ఐపీఎస్ లేదు ఆంధ్రప్రదేశ్లో, వైసీపీ ఉంది అని. పోలీసులు కద్దరు బట్టలు వేసుకోకుండా వైసీపీ బట్టలతో డ్యూటీలు చేస్తున్నారని పై స్థాయి వాళ్ళు, కింది స్థాయి కానిస్టేబుల్ గురించి నేను మాట్లాడట్లా. అందుకని ఇటువంటి తరుణంలో జరిగే ఎన్నికల ప్రక్రియ 60 రోజుల్లో ఎన్నికలు పెట్టుకొని శుభం పలకరా పెళ్లి కొడక అని చెప్పేసి అంటే ఏదో బలిగినట్టుగా, నేను బలికినా మీరు బలికినా ఎవరు బలికినా సరే ఆ మంచి కోసం దారి చేసే విధంగా చేసుకుంటే పొత్తులు ఉంటాయి. ఇంకా మేము ఒక మాటగా ఉంచి మేమైతే అమరావతి బహుజన్ జేఏసీగా తెలుగుదేశం జనసేన పొత్తే కాదు, కలవాల్సిన శక్తులు మొత్తం కలవాలని చెప్తున్నాం మేము. ఇంకా అక్కడ ఉన్నాయి పార్టీలు, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఎస్పీ ఉంది, నాలాంటి బహుజన కులాల జేఏసీలు ఉన్నాయి, ఉద్యమకారులు ఉన్నాయి, రైతు సంఘాలు ఉన్నాయి, విశాఖ స్టీల్ కార్మికులు ఉన్నారు. పార్టీలే పెట్టనక్కర్లా, జెండాలు గుర్తులే అక్కర్లా. ఉద్యమం చేయటానికను ప్రజలను చైతన్యవంతం చేయడానికి, ప్రభుత్వాన్ని మార్చడానికి ఉద్యమాలు వస్తాయి. మేము గతంలో కూడా చెప్పాం, కర్ణాటకలో మిథేల్ కర్ణాటక అని చెప్పి కర్ణాటక మేరుకు అనే పిలుపుతో 136 సంఘాలు పనిచేసినాయి. ఆ సంఘాల యొక్క ప్రభావం రీత్యా కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ గద్దె దిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మీ తెలంగాణలో కూడా ఎన్ని ప్రజా సంఘాలు లేవు, కేసీఆర్కి ఇతరంగా పనిచేసిన సంఘాలు. అందుకని ప్రజా ఉద్యమాలను ప్రతిపక్ష పార్టీలు కలుపుకొని ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పని నాడు చెప్పాం, నేడు చెప్తున్నాం. అందుకని ఒక జనసేన తెలుగుదేశం పార్టీగా కాకుండా మిగిలిన పక్షాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ సీట్లు ఇవన్నీ కొంచెం తలనొప్పి వ్యవహారం. మీరు అన్నట్టు ఒక సత్యాన్ని అంగీకరించాలి. ఇప్పుడు ఈ పొత్తు కుదురు కూడా 150 రోజులు అయింది. 150 రోజుల్లో 2 పార్టీలు కూడా ఎవరికి ఎన్ని సీట్లు అనేది ఆలస్యం అవుతుంది. దాని మూలాన కూడా ఏంటంటే వేరే వేరే లీకులు. అసలే ఆల్రెడీ అక్కడ వైసీపీ కూర్చొని ఉంది. గబాన ఏ చిన్న మరకొచ్చినా కూడా దాన్ని చీల్చి ప్రజల ముందు పెట్టడానికి, కులాల మధ్య కుంపట్లు పెట్టడానికి జనసేనకే తెలుగుదేశానికి ఇక అదే పని కదా. ఇప్పుడు 3 పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినా, లేదా వ్యక్తిత్వ హన్నాల గురించి మాట్లాడినా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దత్తపుత్రులని మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రులని మాట్లాడు, చెల్లెలను షర్మిలా గారినే మాట్లాడుతున్నారుగా మేడం. ఇప్పుడు షర్మిలా గారినే మాట్లాడుతున్నారుగా, మెరుసు మళ్ళీ షర్మిలా శర్మ అని. పాపం ఆ సునీతారెడ్డి షర్మిలా గారు లేపేయండి అన్న ఓ పని అయిపోద్ది, రాజకీయాల్లో కలిసి వస్తుంది అని సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు ఎంత బాధాకరం. లేపేయమని చెప్తున్నారు వాళ్ళు. మరి చట్టం ఏం చేస్తుంది? తల ఊపుతుందా ఏంది? అక్కడ మొత్తం రాక్షస కాండ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. రాక్షస కాండే జరుగుతుంది. నేను పుస్తకాల్లో చదివా, రావణుడి పరిపాలన, బకాసురుడి పరిపాలన. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. ఇందా మీరు అడిగిన రాజధాని ఫైల్స్లో కూడా అదే కథ. కాబట్టి తప్పనిసరిగా ప్రతిపక్ష పార్టీలు కసితో ఉన్నాడు ఓటరు. కసిగా ఎప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా ఓటేద్దామని చూస్తున్నాడు. ఆ కసిని ప్రతిపక్ష పార్టీలు దగ్గర తీసుకొని ముందుకెళ్తాయని భావిస్తున్నాం. ఇలాంటి లేఖలు ఏమైనా రాసినా చేసినా కూడా ఇదేదో వాళ్ళు మాట్లాడుకోవటానికనో అధికార పార్టీ సోషల్ మీడియాకు ఉపయోగపడుతుంది తప్ప ఏం లేదు. ఇప్పుడు ఇందాక కూడా విన్నా, మన మాగంటి బాబు గారి దగ్గరికి ముద్రగడ పద్మనాభం గారు వెళ్తున్నారంట. ఏలూరు ఎంపీ మాగంటి బాబు గారికి ఎంపీ టికెట్ తెలుగుదేశం ఇవ్వాల. ఇప్పుడు ముద్రగడ గారు వెళ్ళి కూర్చున్నాడు అక్కడ. ఇవన్నీ రాజకీయాల్లో సహజం. ఇంద్రధనుసులో 7 రంగులు ఉంటే రాజకీయాల్లో 14 రంగులు ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పలేను, అని నేను కూడా చెప్పలేను. అంటే రాజకీయ నాయకుడు ఊసర వెళ్ళి అంటున్నారు. ఊసర వెళ్ళి అయినా వల్లి అయినా ఇక సిస్టమ్ అంతే, రాజకీయాల సిస్టమ్ అంతే. ప్రజలు జాగరూకతగా ఉండాలి. ఏది మంచి ఏది చెడు కూడా ఆలోచించాల్సిన చైతన్యం మనకే ఉండాలి. ఎందుకంటే ఆ మహానుభావుడు అంబేద్కర్ ఓటు అని ఒక ఆయుధం ఇచ్చాడు. 5 ఏళ్ళకు ఒకసారి వస్తుంది ఆ వజ్రాయుధం. రాతలు మార్చుకోవటానికి, తలరాతలు మార్చుకోవటానికి. మళ్ళీ పొరపాటు చేసామనుకోండి 5 ఏళ్ళు మళ్ళీ ఒకసారి. ఈసారి ఏడిస్తే కన్నీళ్ళు రావు, రక్తపు బొట్లు వస్తాయి ఆంధ్రప్రదేశ్లో. అది పరిస్థితి. కాబట్టి ప్రజలు చైతన్యవంతంగా ఓట్లు చేసుకోవాలి. మేము యుద్ధంలో ఉంటాం, ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడానికి చాలా సిద్ధంగా ఉన్నాం. ఆయన సిద్ధంగా ఉన్నాడు లేడు నాకు తెలియదు, కానీ మేము సిద్ధంగా ఉన్నాం.